నీకు ఒక ఫేవరెట్ ఉంటుంది, లైక్ నీకు ఒక డ్రెస్ ఇష్టం, నీకు అవుట్ఫిట్ వేసుకున్నావు, నువ్వు వేసుకున్న అవుట్ఫిట్ నీ డ్రెస్ స్టైల్ అనేది పబ్లిక్ నచ్చలేదంటే వాళ్ళు అంటే నీ తప్పు కాదు, ఆ పబ్లిక్కి అంత మెచ్యూరిటీ లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు న్యూ డిజైన్ అవుట్ఫిట్ వేసుకున్నావు అండ్ కొత్త టైప్ డిజైన్ అవుట్ఫిట్ వేసుకొని బయట తిరుగుతున్నావు. సో దానికి ప్రజలు వింతగా చూసి ఇదేం స్టైల్ అనుకున్నాను. సో వాళ్ళు నువ్వు వేసుకున్న అవుట్ఫిట్కి వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు. అర్థమవుతుందా? అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు నచ్చిన ఫ్యాషన్, నీకు నచ్చిన డిజైన్ అనేది నువ్వు వేసుకునే బట్టలకి ఇంటరాక్ట్ అయ్యే పీపుల్స్ అనే వాళ్ళు వేరే ప్లేస్లలో ఉంటారు. అర్థమవుతుందా? నువ్వు వేసుకుని ఇప్పుడు నీకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, నీకు కూడా కొన్ని ఫేమస్ అండ్ నీకు కూడా నచ్చిన స్టైల్స్ ఉంటాయి, నచ్చిన డ్రెస్ వేసుకున్న నీకు ఇష్టాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు అండ్ మోడల్స్ లైక్ ఫ్యాషన్ అలాంటి డ్రెస్సులు, అలాంటి మోడల్స్ యొక్క డ్రెస్సులు కానీ కొత్త న్యూ అవుట్ఫిట్ నువ్వు వేసుకుని బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ వాళ్ళు వింతగా చూస్తూ ఇదేం స్టైల్, ఇదేందుకు ఇట్లా వేసుకున్నారు అనుకున్నారు అనుకో, వాళ్ళు నువ్వు వేసుకున్న అవుట్ఫిట్కి, నువ్వు డిజైన్ చేసుకున్న అవుట్ఫిట్కి వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు. అండ్ వాళ్ళు నువ్వు అనుకున్న పబ్లిక్ గారు, నువ్వు అనుకున్న పర్సన్స్ గారు. అర్థమవుతుందా? నీ అవుట్ఫిట్కి, నీ డిజైన్స్కి పబ్లిక్ వాళ్ళు వేరే కంట్రీలు ఉండొచ్చు, వేరే ప్లేసులు ఉండొచ్చు, వేరే స్టేట్లు ఉండొచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నువ్వు ఫ్యాషన్గా, మోడల్గా, న్యూ టైప్ డిజైన్తో కొత్త బట్టలు వేసుకొని న్యూ ఫ్యాషన్గా బయటకు వెళ్ళి షూట్ చేయడం, లైక్ వీడియోస్ తీయడం, సో బయట తిరగడం, బయట ఫంక్షన్కి అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు నేను ఒక వింత క్రియేచర్ని చూసేటట్టు ఇదేందరికి ఈ డ్రెస్ వేసుకున్నా, ఈ టైప్ వేసుకున్నా అనుకుంటా వింత చూసారు అనుకో, వాళ్ళు నీ అవుట్ఫిట్కి వాళ్ళు అంత మెచ్యూరిటీ మైండ్ సెట్ తోటి లేరు. అండ్ నీ ఫ్యాషన్ ఏంటో తెలియదు వాళ్ళకి. అర్థమవుతుందా? సో నీకు ఇష్టమైంది ఈ టైప్లో, ఈ ఫీలింగ్లో, ఈ హ్యాపీగా ఉండాలని నీకు ఒక థాట్ ఉంది, నీకు ఒక ఫీలింగ్ ఉన్నది, నీకు ఒక ఇష్టం ఉన్నది. అది పబ్లిక్కి నచ్చలేదంటే నువ్వు కరెక్ట్, నీ డెసిషన్ కరెక్టే, నీ అవుట్ఫిట్ కరెక్టే, నీ డిజైన్ కూడా కరెక్టే. ఎక్కడ ఈ రాంగ్ పీపుల్ దగ్గర కాదు, రైట్ పీపుల్ దగ్గర. సో అలాంటి రైట్ పీపుల్స్ ఎక్కడ ఉంటారు అనేది సోషల్ మీడియాలో వెతకచ్చు. నువ్వు ట్రావెలింగ్ చేసేటప్పుడు నీకు మీట్ అవుతారు. అర్థమవుతుంది? ఎక్కువ శాతం సోషల్ మీడియాలోనే తెలుస్తుంది ఎలాంటి పీపుల్ ఎక్కడ ఏ ఏరియాలో ఉంటారు అనేది. సో ఇప్పుడు నువ్వు న్యూ అవుట్ఫిట్ తోటి, కొత్త డిజైన్ తోటి అండ్ పాష్గా మంచిగా డిజైన్ చేసి అవుట్ఫిట్ వేసుకొని బయట ఫోటోషూట్ వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగడం, వీడియో చేయడం జరిగినప్పుడు ఆ వీడియోస్, ఆ ఫొటోస్ నువ్వు ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినప్పుడు ఇమ్మెచ్యూర్ అండ్ వాళ్ళకి అలాంటి టేస్ట్ లేని వ్యక్తులు లైక్ చేయరు, వాళ్ళకి అది వింతగానే పడుతుంది. సో అలాంటి వాళ్ళు బ్యాడ్ కామెంట్ చేయడం, ఇదేంద్రా చప్రి అనుకుంటే వింతగా, వాళ్ళకి అంత మెచ్యూర్డ్ మైండ్ లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా కామెంట్ చేయడం జరుగుతుంది. ఎవడైతే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు అండ్ ప్యాషన్ ఇష్టం ఉన్నవాళ్ళు అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ మాత్రమే దాని స్టైల్ ఏంది, దాని ఎఫర్ట్స్ ఏంది, సో దాని కష్టం ఏంది అనేది వాళ్ళకి తెలుసు. సో అలాంటి వాళ్ళు నీకు ఇంటరాక్ట్ అవుతారు, అలాంటి వాళ్ళు నీకు మెసేజ్ చేయడం, టచ్లో ఉండడం జరుగుతాయి. సో ఎప్పటికైనా గుర్తుంచుకో, నీ టేస్ట్, నీ ఇష్టాలు, నీ ప్యాషన్, నీ స్టైల్ కరెక్ట్, కానీ నువ్వు చూపించే పద్ధతి అండ్ నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు ఉండేటప్పుడు బయట పబ్లిక్, సొసైటీ వాళ్ళు వింతగా అండ్ ఇమ్మెచ్యూర్గా మాట్లాడతాడు. వాళ్ళంతా రాంగ్ పీపుల్. అర్థమవుతుందా? వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి ఇది వింతగా కనబడుతుంది, కానీ నీ నాలెడ్జ్ వేరా, నీ థాట్స్ వేరా, నీ మెచ్యూర్ వేరా. అర్థమవుతుందా? నీ మెచ్యూర్ లెవెల్స్ కూడా వేరా. సో నువ్వు ఒక టైప్ ఆఫ్ అవుట్ఫిట్ అండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఎందులో అయినా, బిజినెస్లో అయినా, దేంట్లో అయినా, వీడియో చేయడంలో అయినా, ఫోటోషూట్ అయినా, ఏదైనా కొత్త వింత వేసేటప్పుడు అలాంటి పీపుల్స్ నీకు సోషల్ మీడియాలో నువ్వు వీడియోస్ అప్లోడ్ చేయడం, మాట్లాడడం, రీల్స్ చేయడం ఇలాంటి చేసినప్పుడు లైక్ చేయడం, వాళ్ళకి నచ్చడం జరుగుతుంది. అలాంటి పీపుల్స్ నీ ప్యాషన్కి, నీ అవుట్ఫిట్కి వాళ్ళు ఇష్టపడుతారు. మిగతా వాళ్ళంతా వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. అర్థమవుతుందా?
అందుకే అంటారు ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ మెచ్యూరిటీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అండ్ వాళ్ళకి ఆ కష్టం తెలుసున్న వాళ్ళు మాత్రమే ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది, మాట్లాడడం జరుగుతుంది అండ్ వాళ్ళు తరువుగా నీతోటి డిఎం చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో కొన్ని పాష్ ప్యాషన్ అండ్ పాష్ బండ్లు కానీ, పాష్ కార్స్ కానీ అండ్ పాష్ ఫ్యాషన్ కానీ, కొత్త మోడల్స్ యొక్క అవుట్ఫిట్ కానీ ఇవి చూడు రేర్గా ఉంటాయి, సో యూనిక్ ఉంటాయి. అర్థమవుతుందా? సో వాటికి వచ్చే కస్టమర్స్ కూడా యూనిక్ ఉంటారు. వాళ్ళకొక టేస్ట్ వేరు ఉంటుంది అండ్ వాళ్ళకొక నాలెడ్జ్ వేరు ఉంటుంది. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వేరు ఉంటుంది. అర్థమవుతుందా? కావాలంటే బిగ్ బ్రాండ్స్ చూడండి, సో అందులో తక్కువ ప్రోడక్ట్స్ ఉంటాయి, కాస్ట్లీ ఉంటాయి, కానీ వాటి యొక్క ఎఫర్ట్స్, వాటి యొక్క వాల్యూ, వాటి యొక్క రెస్పెక్ట్, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది తక్కువ పీపుల్స్కి మాత్రమే తెలుసు. అర్థమవుతుంది? సో నార్మల్ పీపుల్స్కి అంత నాలెడ్జ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు పెరిగిన పరిసరాలు బట్టి వాళ్ళ యొక్క మైండ్ అనేది మెచ్యూరిటీ మారడం జరుగుతుంది. కానీ నౌవేడేస్ కొందరు ఫ్యూ జనరేషన్ పీపుల్స్ అండ్ అప్డేటెడ్ వర్షన్ పీపుల్స్ అండ్ మెచ్యూర్డ్ పీపుల్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొత్త అవుట్ఫిట్ అండ్ కొత్త డిజైన్స్, కొత్త ప్యాషన్ అండ్ కొత్త వస్తువులు క్రియేట్ చేయడం, ఇలాంటి కొత్త డిజైన్ వాళ్ళ టేస్ట్ వేరు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు లగ్జరీ పీపుల్ యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకున్న వాళ్ళకి పర్సన్ టు పర్సన్ యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఏ విధంగా ఇంటరాక్ట్ కావాలా, ఏ విధంగా మాట్లాడాలని తెలుసుంటాయి. ఇమ్మెచ్యూర్ పీపుల్స్ తోటి మాట్లాడడం వేస్ట్. అర్థమవుతుందా నేను చెప్పింది? సో లైఫ్లో నీ అవుట్ఫిట్ కానీ, నీ ప్యాషన్ కానీ, నీ యొక్క కేటగిరీ కానీ ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు ఇమ్మెచ్యూర్, అంటే నీ యొక్క నాలెడ్జ్కి, నీ యొక్క ఐడెంటిటీకి వాళ్ళకి ఈక్వల్గా లేరు వాళ్ళు. సో వాళ్ళకి నీ అంత నాలెడ్జ్ లేదు, నీ అంత మెచ్యూరిటీ మైండ్ లేదు. అర్థమవుతుందా? నువ్వు అనుకునే ప్యాషన్కి వాళ్ళకి నచ్చలేదు, సో వాళ్ళు వింతగా చూస్తారంటే వాళ్ళు అట్లనే చూస్తారు, వాళ్ళకి తెలియదు. సో అలాంటప్పుడు వాళ్ళు రాంగ్ పీపుల్. అంటే నీ ప్యాషన్కి, నీ అవుట్ఫిట్కి అండ్ నీ గోల్కి, నీ కేటగిరీకి వాళ్ళకి అది నచ్చలేదు. సో అలాంటప్పుడు నీ కేటగిరీకి, నీ గోల్కి, నీ టేస్ట్కి, నీ ప్యాషన్కి ఎలాంటి పీపుల్స్ నస్తారో అలాంటి పీపుల్ నువ్వు సోషల్ మీడియాలో నీ గురించి నువ్వు చెప్పినప్పుడు, నీ గురించి నువ్వు రీల్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో అలాంటి పీపుల్స్ నీకు ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో నువ్వు పర్సన్ టు పర్సన్ మీట్ కావడం కష్టం, కాబట్టి సోషల్ మీడియా యూజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు నీకు ఫుల్ ఆఫ్ క్లారిటీ చెప్పాలంటే ఇప్పుడు నీకు ఒక ప్యాషన్ గల అవుట్ఫిట్ వేసుకోవాలన్నది, లేకుంటే పాష్ కార్లో తిరగాలన్నది, లగ్జరీ కార్లో తిరగాలన్నది, లగ్జరీ బట్టలు వేసుకోవాలన్నది, లగ్జరీ బట్టలు డిజైన్ చేయాలన్నది, లగ్జరీ కార్ డిజైన్ చేయాలన్నది అండ్ పాష్గా ఐడెంటిటీగా ఒక వస్తువు డిజైన్ చేయాలని ఉన్నప్పుడు నీ మైండ్ సెట్, నీ మెచ్యూరిటీ లెవెల్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నీకు ఇంటరాక్ట్ కావడం, వాళ్ళు మాత్రమే నీతో మాట్లాడడం, వాళ్ళు మాత్రమే నీతోటి పర్సన్ టు పర్సన్ ఈక్వల్గా థింక్ చేయడం ఉన్న వాళ్ళు మాత్రమే నీతో మాట్లాడడం జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే నార్మల్ పీపుల్స్కి, మెచ్యూర్డ్ పీపుల్స్కి వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఆ విధంగా ఉంటుంది. అర్థమవుతుంది? సో లైఫ్లో గుర్తుంచుకో, నీ అవుట్ఫిట్, నీ లైఫ్ స్టైల్, నీ ప్యాషన్ అనేది ఎక్కడ చూయించుకోవాలో అక్కడ చూయించుకోవాలి. అర్థమవుతుందా? సో అన్వాంటెడ్గా, అన్నెసెసరీగా ఇమ్మెచ్యూర్ పీపుల్ దగ్గర నీ అవుట్ఫిట్ కానీ, నీ స్టైల్ కానీ, నీ ప్యాషన్ అనేది ఇక్కడ చూపెడితే వేస్ట్. వాళ్ళు అలాంటి మైండ్ సెట్తో డెవలప్ అయిన వాళ్ళు కాదు అండ్ వాళ్ళు బాడీ పెరుగుతుంది కానీ మైండ్ పెరగదు అండ్ వాళ్ళకి ఆ కేటగిరీలో వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు అన్వాంటెడ్గా కామెంట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు, వదిలేయి. అర్థమవుతుందా? సో ఏ కేటగిరీలో అయినా బట్టలల్లో, కార్లల్లో, మోటార్ సైకిళ్ళల్లో అండ్ పెయింటింగ్లల్లో దేంట్లో అయినా పాష్గా ఉన్న వాళ్ళు మాత్రమే, వాళ్ళు మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు మాత్రమే, వాళ్ళ యొక్క కష్టం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఇంటరాక్ట్ కావడం, మాట్లాడడం, రెస్పెక్ట్ ఇవ్వడం తెలుస్తుంది. ఎగ్జాంపుల్స్గా లగ్జరీ బ్రాండ్స్, లగ్జరీ కార్స్, లగ్జరీ వస్తువులన్నీ యూనిక్ ఉంటాయి. అర్థమవుతుంది? సో అలాంటిది
ఫ్యూ పీపుల్స్ మాత్రమే పర్చేజ్ చేయడం, ఫ్యూ పీపుల్స్ మాత్రమే వాటిని కొనడం, వాటిలో తిరగడం ఇలాంటివి చేయడం జరుగుతుంది. ఎందుకు? మెచ్యూరిటీ. అండ్ వాళ్ళు సిగ్గుపడరు, పట్టించుకోరు, ఎవడు నెగటివ్ కామెంట్ చేసినా పట్టించుకోరు. ఎగ్జాంపుల్ నువ్వు ఇన్ఫ్లుయెన్సర్స్ చూసుకో, లేకుంటే ఏదైనా మోడల్స్, యాక్టర్స్ని చూసుకో. వాళ్ళ కామెంట్ ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ కింద ఎలాంటి కామెంట్ అని పట్టించుకోరు. వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది, పీపుల్స్ యొక్క మైండ్ సెట్ కూడా తెలుసు. సో పీపుల్స్తో ఏ విధంగా ఆడుకోవాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క విషయాలు ఏ విధంగా తెలుసుకోవాలి తెలుసు కాబట్టి అట్లా ఉంటారు, పట్టించుకోరాలు. సో నీకు చెప్తున్నా, నువ్వు ఇప్పుడు నార్మల్గా మిడిల్ క్లాసులు ఉన్నా, లోయర్ మిడిల్ క్లాసులు ఉన్నా, నీకు ఒక ప్యాషన్ ఉంది, నీకు ఒక న్యూ డిజైన్ టైప్ వేయాలనుకున్నప్పుడు నువ్వు వేసిన డిజైన్, నువ్వు వేసిన రీల్స్, నువ్వు వేసిన ఎడిటింగ్, నువ్వు అంటే రెడీ చేసిన ఏ వస్తువు అయినా ఎక్కడ చూపించుకోవాలో అక్కడే చూపించుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అవుట్ఫిట్ లైక్ నువ్వు ఉన్న విలేజ్లో, నువ్వు ఉన్న ఏరియాలో అలాంటి బట్టలు ఎవరు వేసుకున్నప్పుడు నువ్వు వేసుకున్నావు అనుకో, వాళ్ళు నేను వింతగా చూస్తారు, పట్టించుకోవద్దు. అలాంటి బట్టలు ఎక్కడ వేసుకుంటే ఎలాంటి వాళ్ళకి నచ్చుతుంది అనేది నీకు తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? సో నీ తప్పు కాదు, పబ్లిక్ వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి వాళ్ళని మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్కి, వాళ్ళకున్న బట్టలకి సో వాళ్ళు అట్లనే అనుకుంటారు. ఎందుకంటే నీ అవుట్ఫిట్ అనేది వాళ్ళకి వింతగా కనబడుతుంది. అవుట్ఫిట్గా బట్టలే కాదు, ఏదైనా అర్థమవుతుందా? సో మీకున్న ఇష్టం, మీకున్న ప్యాషన్ ఏందో, మీకున్న డిజైనింగ్ కొత్త ఆలోచనలు ఏందో అనేది ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించాలి. సో నీకున్న నాలెడ్జ్ను కాపీ పెట్టకు. అండ్ నీకు ఎంత నాలెడ్జ్ ఉందో అనేది సోషల్ మీడియా ఉన్నది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఉన్నది. సో నువ్వు పర్సన్ టు పర్సన్ మీట్ అయ్యి చెప్పే బదులు సోషల్ మీడియాలో రీల్స్ అయ్యి, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ అయ్యి, అర్థమవుతుందా? నీ డిజైన్స్ అనేది చూపించుకో, ఏదైనా కొత్త వేయాలన్నప్పుడు చూపించుకో. అర్థమవుతుందా? సో నీ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళతోటి మీట్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు అలాంటి పర్సన్స్ వాళ్ళ యొక్క మీటింగ్స్ అటెండ్ కావాలంటే నీది ఒక రేంజ్ రావాలి. నువ్వు ఒక రేంజ్కి వచ్చినాక అలాంటి పీపుల్స్ నువ్వు మీట్ కావడం జరుగుతుంది. అప్పటిదాకా కన్సిస్టెన్సీగా, డిసిప్లిన్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళు, సక్సెస్ అవుతావు. అర్థమవుతుందా? పేషెన్స్ ఇంపార్టెంట్. ఎవరిని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ ఒకటే. నీ ప్యాషన్, నీ అవుట్ఫిట్ అని చూసి వేరే వాళ్ళు నవ్వుతారంటే గిల్టీగా తీసుకోకు, భయపడద్దు. వేసుకుంటావో నచ్చినట్టుండు, నచ్చినట్టు హ్యాపీ. ఓకే. సో నేను చెప్పింది కరెక్ట్ కాదు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయినా, వీడియో వస్తే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొక టాపిక్ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. సో రైట్. సో నీ అవుట్ఫిట్ కానీ, నీ ప్యాషన్ కానీ, నువ్వు కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలన్నా రైట్ పీపుల్ దగ్గరనే చూయించుకో. రాంగ్ పీపుల్కి నువ్వు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో ఓకే, రైట్ మరి.